సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాష నైపుణ్యం, గర్భకవిత్వం అనే అంశం మీద ఈరోజు లోకనాథం గారు ప్రసంగిస్తారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 25వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. తెలుగు భాషా ప్రియులకందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ తెలుగు భాషా వైభవాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని నేను ప్రతి ఒక్కరిని, బోధకులను, ఉపాధ్యాయులను, సమాజంలో ఉండే వాళ్ళను, నాయకులను అందరినీ కూడా నేను శిరస్సు ఉంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, మనవి చేసుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. ఈ తెలుగుకు, మన తెలుగు భాష చాలా గొప్పది, మధురమైనది. దేశ భాషలందు తెలుగు లెస్స. తేనియవాకయై పరుగుదీయుచు వీనుల తీపి నింపుచున్ వైనము సాగు భాష పలువైఖరుంగల సాహితీ ప్రక్రియల్ పూనుచు వ్రాయగా కవులు పొందికతో వెలుగుందు భాష విజ్ఞాన విశేష ధీ గరిమ జాతికి నిచ్చెన భాష చెంగురా. కవి చెప్తున్నారు, ఈ తేనీయవాకమై తేనెలు చిందిస్తూ పరుగు తీయచు వీణులకు, మన చెవులకు చాలా ఇంపిని, తీపిని ఇస్తా ఉంది. అటువంటి భాష పలు వైఖరులు, రకరకాల రీతుల్లో ఈ సాహితీ ప్రక్రియలు సాగుతున్నాయి. అందుకనే పూనుచు కవులు పొందికతో వ్రాస్తున్నారు వెలుగొందు భాష. ఇది విజ్ఞానాన్ని విశేష ధీగరిమంట, ధీ అంటే బుద్ధి, ధీశక్తి అంటారే, అటువంటి ఇది జాతికి నిచ్చినటువంటి తెంగురా. మేలగు దేవ భాష మిక్కిలి మాటలు తత్సమములై కాలగ సాహితీ వనము రంజిల చేసిన గొప్ప భాష. ముయ్యాలగ చేసి భారతిని హాయిగా నూపిన ఎట్టి భాష వేయేల అజంతమైనదిగ నింపు ధ్వనించడి భాష తెలుగురా. ఈ తెలుగు భాష అంత గొప్పదని కవులు వర్ణిస్తున్నారు. కాబట్టి ఇటువంటి భాష మనది. దీనిలో అందుకనే మనం చెప్పుకున్నాం, చిత్ర కవిత్వంలో ఎన్నో రకాలు ఉన్నాయి. శబ్ద చిత్రం, అలంకార చిత్రం, గోడని చిత్రం, కోట చిత్రం, గతి చిత్రము, గర్భ చిత్రము, బంధ చిత్రము. మనకు తెలుసుకున్నాం బంధాలు, కొన్ని బంధాలు, ప్రహేళక, పొడుపు కథలు, దత్తపది, ప్రశ్నోత్తర చిత్రము, సంవాద చిత్రాలు, అట్టే సమస్యాపూరణ, సంధాన, పేరడి, క్రాస్ వర్డ్స్, పజుల్స్ అంటారే, అచ్చ తెలుగు కావాలి, ఇట్లా అంత్యాక్షరి, పూర్తి, ఇట్లా రకరకాలైనటువంటి చిత్ర కావ్యాలు, మిశ్రమ చిత్రాలు, ఇతరాలు ఎన్నో రకాలుగా, పలు రకాలుగా, ఇన్ని రకాలు ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని, ఇంకా మీ ఇష్టం వచ్చినటువంటి రకాల రీతిలో మనము ఈ తెలుగులో మన ప్రయోగం చేసేదానికి, మన భాషను, తెలుగు భాషను పరిపుష్టి చేసేదానికి కవులు, కవయిత్రులు అందరూ కూడా, సాహితీ ప్రియులంతా చేస్తున్నటువంటి సేవ ఇది. వారి యొక్క సేవా దృక్పథముతో ఈ తెలుగు భాషకు మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తును తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో గర్భ కవిత్వాన్ని గురించి మాన్యులు మన ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర ఆచార్యులు గారు, ఎంతో అనుభవం గడించిన వారు, ఈ తెలుగు వ్యాప్తికై కృషి చేస్తున్నారు. మీ అందరి సహాయ సహకారములు, చేదోడు వాదోడుగా ఉంటూ మీరు తమ వంతు సహాయ సహకారాలను, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇంకా
ఏ విధంగా మీరు ఉపయోగపడగలరో సహాయపడగలరో అన్ని విధాలుగా చేయవలేనని నేను కోరి మరి మరి ప్రార్థించుచున్నాను, విజ్ఞప్తి చేయుచున్నాను. ఈ తెలుగు భాషలో గర్భ కవిత్వము అంటే ఈ గర్భ కవిత్వములో ఒక పద్యములో ఇంకొక పద్యం గర్భములో ఉన్నారు. ఒక గర్భవతి అంటారంటే ఒక మనిషి, ఆమె ఒక గర్భవతిని మనం చూసినప్పుడు మనకు బాహ్యములో కనిపించేది ఆ తల్లి, ఆ ఆవిడ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆమె గర్భంలో లోపల ఇంకొక బిడ్డ ఉన్నారు అన్నమాట. ఆ బిడ్డ ఒక బిడ్డ ఉండొచ్చు, కవల పిల్లలు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, 5 మంది కూడా ఉండొచ్చు. చూస్తారా, మనము అనేక ప్రసార మాధ్యమాలలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఇంతమంది ఒకే కాన్పులో ఇంతమంది ప్రసవించింది అని. వాస్తవం ఇది. ఏదో మనము ఎగ్జాజరేట్ చేసి లేదా ఇంకొక విధంగానే చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాము. ఆ రీతిగా పద్యములో కూడా గర్భస్థమంగా ఒకటైనా ఉన్నారు, ఒక బిడ్డ. మామూలుగా అందరూ లోకములో మనం చూసేది ఏంటి, మామూలుగా గర్భవతులు అంటే తల్లి బిడ్డ బాగున్నారంటాం. 2 బిడ్డలుంటే మనకు తెలీదు. ఇప్పుడు అన్ని స్కానర్స్ ఎన్ని వచ్చినాయనుకోండి, ఏదో 2 కదులుతున్నారే అని ఆ తల్లికి ఏమన్నా తెలియవచ్చు, కానీ సాధారణంగా అందరూ చూసే వాళ్ళకు ఒకటి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక పద్యం ఒకటే కనిపిస్తుంది బయటికి, కానీ దానిలో గర్భంలోంచి ఆ పాదాలలోంచి అంతర్గతమైనటువంటి పద్యమును తీసి పక్కన పెడితే 2వ పద్యం కూడా అందులో ఉంటుంది. 2 పద్యాలు ఉండొచ్చు, 3 పద్యాలు ఉండొచ్చు. అది కవి గారి యొక్క నైపుణ్యతను బట్టి, వారి ప్రయోగాలను బట్టి ఉంటుంది. అంటే గర్భ కవిత్వం అనే ఏమిటి, ఆ గర్భ కవిత్వం అనే దాని గురించి 2 మాటలు ఉపోద్ఘాతంగా సంక్షిప్తంగా మనం తెలియజేశాం. నేను మీ అందరికి కూడా తెలుసు, దాన్నే మనం గర్భ కవిత్వం అంటారు. అంటే లోపల గర్భములో ఉన్నటువంటిది. ఎక్కడ గర్భములో? మనిషి గర్భంలో కాదు. ఈ పద్యము రాసి ఆ పద్యాన్ని మనం ప్రకటించినప్పుడు ఆ పద్యము 4 పాదాల్లో ఇంకో పద్యమో ఎన్ని పాదాలు ఉంటే ఆ వాటిల్లో ఈ గర్భములో పద్యం ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. నేను ఇటువంటి గర్భ కవిత్వములను గురువుల ద్వారా తెలుసుకొని చింతారామకృష్ణరావు మొదలైనటువంటి గర్భ కవిత్వంలో పేరు పోసినటువంటి మరి పూర్వ కవులు, ప్రాచీన కవులు, వాళ్ళ పరిశోధనలు, వాళ్ళు రాసినటువంటి చూసి ఉత్సాహభరితున్నాయి. ప్రయత్నం ఎందుకు చేయకూడదని నేను చేశాను. ఒక 2 శతకాలు రాశాను. మళ్ళా ఇంకొకటి చతుర్వేద కందాము శతకం అనేది కూడా రాశామంటే ఇట్లా ఒక పద్యంలోని ఖండ కావ్యాలుగా ఖండమైన వివిధ అంశాల మీద కూడా పద్యాలు గురువు మీద, తర్వాత తెలుగు భాష మీద కూడా ఈ గర్భ కవిత్వం అనేది నేను రాసి ఉన్నాను. ఇప్పుడు ఈ రామయ్య శతకం అంటే ఇది గర్భ కవిత్వంతో రాసినది. ఇందులో మొట్టమొదట 124 పద్యాలు రాస్తున్నాను. అది కుదించి 116 పద్యాల కోసము 16 పద్యాలే చేశాము. పెద్దల యొక్క సూచనలు. మనం ఏ శతకములైనా లేకపోతే ఇంకోటైనా శతకానికి ఉన్నటువంటి లక్షణాలలో ఒక మకుటం అంటే ఒక కిరీటం. అది ఆ పద్యానికి అది కిరీటంగా ముకుటాయమానమని అంటారే, ఒక శోభ కలిగిస్తుంది. లేదా ఒక పేరుతో మనం పిలుస్తుంటాం, దాన్ని మకుటం అంటారు. మీ అందరికి తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ, ఈ 4 పద్యాలలో ఈ ఆఖరి పాదమే విశ్వదాభిరామ వినురవేమ. సుమతి శతకంలో సుమతి అని ఉంటారు. అవన్నీ మనకు తెలుసు. అట్లనే ఇక్కడ నేను రాసినటువంటి ఈ గర్భ కవిత్వం దేంట్లో చాటగీత లేకపోతే ఇంకోట వృత్తాల్లో రకరకాలుగా రాయొచ్చు. నేను ఈ వృత్తములలో అంటే వృత్త పద్యములు ఇక్కడ ఏం వృత్తాలంటే
ఉత్పలమాల, చంపకమాల ఈ వృత్తాలను తీసుకొని గర్భ కవిత్వం రాముని గురించి రాశాను. అంతకుముందు రామయ్య శతకము అంటే కోదండరామ ధరణి ఒంటిమిట్టపుర కోదండరామ. అప్పుడు అక్కడేం గర్భ కవిత్వం లేకుండా మామూలుగా పద్యాలలో చేటగీతలో రాశారు. మళ్ళా తరువాత శ్రీ మధుంటిమిట్ట నిలయ రామచంద్ర అని అదే మొకటంతో నాకు తృప్తి తీరక మళ్ళా 2వ శతకం కూడా 125, 130 పద్యాలతో రాసి ఉన్నాను. మళ్ళా తదుపరి రామయ్య గర్భకవిత్వం అనే దాని మీద మక్కువ ఉన్నప్పుడు మళ్ళా రాముని మీదే మొట్టమొదటి రాసినటువంటి శతకం అంటే సాంబయ్య శతకం. రామభద్రోదాహరణం అనే ఒక ఉదాహరణ కావ్యం కూడా గర్భ కవిత్వంలో కొన్ని పద్యాలు రాసి ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ శతక సాహిత్యంలో మొట్టమొదట ఈ శతకాలు ఎన్ని రాసినప్పుడు వాళ్ళు తదుపరి కావ్యాలు కూడా రాస్తారు. మరి ఇవి రాసిన దానివల్ల ఏమో నేను రామాయణ కావ్యం కూడా రాయగలిగిన, అందులో కూడా కొన్ని గర్భ కవిత్వం అనేటువంటి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. లోకనాథ రామాయణము ఆ కవిత్వం, ఆ కావ్యము వ్రాయుటకు కారణం ఏమిటంటే ఈ శతకాలు రాసిన దానివల్ల ఆ రాముని మీద కూడా నేను ఆ లోకనాథ రామాయణ కావ్యము వ్రాయగలిగినానని సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది నేపథ్యం. అందులో ఇక్కడ ఈ గర్భ కవిత్వంలో రామయ, రామ వినురవేమ అట్లా రామ అనేది తేటగీతలో వస్తుంది. ఆ పద్యంలో గర్భస్థమై ఉన్నటువంటి తేటగీతికి రామ అని వస్తుంది. ఇక్కడ ఈ ఉత్పలమాల, చంపకమాల రెండింటిలోనూ కూడా ఏమని వస్తుంది? రామయ్య, ఓ రామయ్య రా రా అని మనం పిలుస్తాము. దూరంగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకోటో గట్టిగానో అన్నప్పుడు రామ అనకుండా రామయ్య అని మనం తెలుగులో మనము పిలిచే సాంప్రదాయం ఉంది. సామయ్య అంటాం, ఓ రామయ్య అంటాము. ఇట్లా ఆ విధానంగా ఇక్కడ మొకుటం దీంట్లో అక్కడ విశ్వదాభిరామ వినురవేమన్నట్టు లేకుండా ఆఖరిలోనే రామయ్య అంతే. ఒక ఆ 3 అక్షరాలే మొకుటం. అది కవి ఇష్టం. మొకుటం లేని శతకాలు కూడా ఉన్నాయని విన్నామే అంటే ఉన్నాయి. మొకుటం లేని మహారాజు ఎట్లనో ఆ శతకంలో మొకటం లేకుండా ఆ మహారాజుని గురించి లేకపోతే వారు వ్రాసినటువంటి దాని గురించి కూడా ఆ కవిత్వం వ్రాయవచ్చు. అది దోషమేమి లేదు. మొకటం ఉంటేనేనా అసలైనటువంటి విషయం ఉండాలి కానీ అనే విధానంలో సాహితీ పండితులు, విద్వాంసులంతా కూడా దానికి కూడా ఉండవచ్చు అని చెప్పారు. అంటే ఇది ఒక శతకముగా ఉన్నటువంటి లక్షణాలలో కొన్ని మాత్రమే నేను చెప్పాను అన్నమాట. ఎందుకంటే మనము ఈ గర్భ కవిత్వంలో రాసినటువంటి శతకాన్ని గురించి చెప్పుకుంటాం. మొట్టమొదటి పద్యము మామూలుగా మన సాంప్రదాయం ఏంటంటే పద్యం రాసేటప్పుడు శ్రీతో ప్రారంభిస్తారు. శ్రీకారం సంస్కృతంలో ఓంకారం ఎట్లో ఈ శ్రీకారము అంత మహత్వం, అంతకంటే ఎక్కువని శ్రీకారాన్ని గురించి వ్రాసినటువంటి ఒక వ్యాసం కూడా నేను చదివాను. మన వాళ్ళు శ్రీరామ జయం, శ్రీరస్తు, శుభమస్తు, నిర్విఘ్నమస్తు ఇట్లా రాస్తా ఉంటారు. శ్రీ అని పెడతారు, కొంతమంది శ్రీ అని పెడతారు, కొంతమంది ఓం అని రాస్తారు, స్వస్తి గురు. అట్లా ఈ శ్రీ అనేది మన తెలుగులో అది బాగా చక్కగా వంపులు తిరిగి ఈ విధంగా ఉండి మళ్ళా కింద ఇట్లా ఒత్తు ఈ విధంగా ఉన్నప్పుడు చూసేదానికి కూడా మంచి శ్రీ అంటే ఏంటి, లక్ష్మితో సమానము, తర్వాత అన్ని రకాలైనటువంటి సిరులు కురిపిస్తుందనే ఒక భావన ఉంది మన సాహిత్య లోకంలో. కాబట్టి ఇక్కడ కూడా నేను పద్యాన్ని శ్రీ అనే దాంతో ప్రారంభించాము. అందరూ ప్రాచీన కవులు చాలా మంది అదే పంథాలో సాగినారు కాబట్టి నేను కూడా నాకు తోచిన విధానం
శ్రీ గణనాథుని తలతు శ్రీ గణనాథునిందలతు శ్రీకర సన్నుత ధైర్యమీయగన్ వేగమే వ్రాయగా సదయ ప్రీతినిగాంచగ సౌఖ్యమీయగా బాగుగా నన్నిటిన్ హితము భాగ్యములుంది రహింపజేయగా రాగము తోడు తన్నిహము రమ్యముగా నరింపు రామయ్య. గణనాథుని ప్రార్థన చేస్తూ ఇక్కడ ఏమన్నాము? ధైర్యమీయమని అడిగినాను, సన్నుత ధైర్యమీయగన్ వేగమే త్వరగా వ్రాసే విధంగా నాకు దయని ప్రీతిని కాంచని కోరినాము. ఇక్కడ తలతు శ్రీకర సన్నుత ధైర్యమీయ సదయ ప్రీతిని గాంచగ సౌఖ్యమీయ హితము భాగ్యములు విరహింపజేయ ఇహము రమ్యముగా నరింపురామ అని ఈ చేటగీతిలో విషయాలన్నీ కూడా మళ్ళా మనం తదుపరి చర్చించుకుంటాము, ఆ గణాలు ఇవన్నీ. కాబట్టి మీ అందరికీ మరొకసారి వందనమిస్తూ గర్భగక్తంలో ప్రవేశించండి అని నేను కోరుతున్నాను. స్వస్తి. తెలుగు భాషా నైపుణ్యం గర్భకవిత్వం అనే అంశంపై ప్రసంగించిన శ్రీ లోకనాథ్ గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్.